హైదరాబాద్లో సమాజ్వాదీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు ముందుకు సాగుతున్నారు. సమాజ్వాదీ పార్టీలో చేరిన యువ నాయకుడు దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో వరుస కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు సేవా కార్యక్రమాలతో నగరంలో ప్రత్యేక గుర్తింపును నిత్య కళ్యాణ్ యాదవ్ సంపాదించుకుంటున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ 85వ జయంతి వేడుకను గ్రేటర్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. నేను నిత్య కళ్యాణ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ లీడర్ మరియు సోషల్ యాక్టివిస్ట్. ఈరోజు సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి 85వ జయంతి సందర్భంగా మేము పేదలకు మరియు క్యాన్సర్ రోగులకు ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టాము. శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి ఆశయాలకు అనుగుణంగా మరో సమానత్వం కోసం మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాము. అట్లానే పేదలు, బడుగు, బలహీన వర్గాల ఆశయాలు, వాళ్ళ హక్కుల సాధన కోసం సమాజ్వాదీ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది మరియు పోరాడుతుంది. అలాగే మా జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి నేతృత్వంలో సమాజ్వాదీ పార్టీ దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి సంబంధించిన ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల యొక్క మన్ననలు పొంది సమాజ్వాదీ పార్టీ యొక్క జెండా రాబోయే రోజుల్లో ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లానే రాబోయే ఉత్తరప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా సమాజ్వాదీ పార్టీ విజయడంకా మోగించి మా జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారిని ముఖ్యమంత్రి పీఠంపై తప్పకుండా కూర్చోబెడతాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై సమాజ్వాదీ పార్టీ, జై అఖిలేష్ యాదవ్ జీ.